నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. సడన్గా ఏపీలో ఈడీ సోదాలు, ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్ అందరి ఇళ్లలో కూడా సోదాలు ఎందుకు జరిగాయి? అయితే నిజంగా విజయసాయిరెడ్డి గారి ఈ సోదాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ సోదాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఈడీకి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆదేశించేటువంటి ఒక హక్కులున్నాయా ఏంటి? మొత్తాన్ని విజయసాయిరెడ్డి మాటల్లో నిజాలెంత? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. సత్యమూర్తి గారు, వాస్తవానికి బెంగాల్లో కోల్ స్కామ్ ఏంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఈడీ సోదాలు ఏంటి, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి ఏదో వ్యూహంలో ఇవన్నీ మాటలు మాట్లాడారా? అదేవిధంగా గతంలో కూడా మనం చూసుకుంటే కాకినాడ సెస్పోర్ట్కి సంబంధించి వివరాలు అడిగితేనేమో కర్త కర్మ క్రియ అంతా కూడా లిక్కర్ స్కామ్లో రాజ్ రెడ్డి అని చెప్పి సంబంధం లేని విషయాలు చెప్పారు. ఈరోజు ఈడీ సోదాల గురించి ఎందుకు జరిగాయంటే, నేను జూలైలో ఒక పార్టీ పెట్టబోతున్నాను, ఛానల్ పెట్టబోతున్నాను అని చెప్పి అంటున్నారు. అదిగాక చంద్రబాబు నాయుడు గారు వల్లే ఈడీ సోదాలు అంటున్నారు. దీంట్లో నిజాలు ఎంత అంటే ఏం చెప్తారు? అంటే నువ్వైతే కుంభకోణం చేయొచ్చు, నీ మీద విచారణ అయితే చేయకూడదా? నువ్వైతే ఈ లిక్కరు కుంభకోణానికి 100 కోట్లు ఫైనాన్స్ చేయొచ్చు, నీ మీద ఎంక్వైరీ చేయకూడదా? నువ్వు అసలు నీకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నువ్వు జైలు శిక్ష అనుభవించి వచ్చావు కదా, కనీసం అయిన పరివర్తన ఏమన్నా వచ్చిందా నీలో? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు సంబంధించి ఏటూగా ఈ విజయసాయిరెడ్డి జైల్లో ఉండొచ్చాడా? కొంతకాలం పాటు జైల్లో ఉన్నాడుగా, జగన్మోహన్ రెడ్డితో కలిసి షటిల్ ఆడాడుగా. మరి ఆ షటిల్ ఆడే క్రమంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలిగా, మనం కుంభకోణాలు అన్నీ చేయటం తప్పు, ఇట్లా చేసావు, నువ్వు దొరికావు, నన్ను దొరికిచ్చావు, ఇంకా మరి బయటికి వెళ్ళిన తర్వాత మనం కొంచెం మర్యాదగా బతుకుదాము అని చెప్పాలిగా. నీ వయసులో పెద్దవాడివి నువ్వు, నీకెంత, నీ ఏజ్ ఎంత? 70 ఏళ్ళు. 70 ఏళ్ళు. బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం అటు ఇటు తనకలాడిన తర్వాత అధికారంలోకి వచ్చారు. రాగానే మొదలు పెడితే మద్యం కుంభకోణం. అప్పుడు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉండి టెన్నిస్ ఆడుకున్నప్పుడు నీకేమన్నా జ్ఞానోదయం కావాలి కదా. నేను చార్టెడ్ అకౌంటెంట్ని, నేను ఇట్లా కుంభకోణాలు చెయ్యకూడదు, ఆర్థిక నేరాలు జరగకుండా. చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఏంటో తెలుసా? ఆర్థిక నేరాలు జరగకుండా ఆపేవాడు చార్టెడ్ అకౌంటెంట్. ఎవడన్నా కుంభకోణం చేస్తే, ఇక్కడ తప్పున్నాయా, రికార్డులు తప్పున్నాయి, కుంభకోణం చేసావు నువ్వు అని పట్టించేవాడు చార్టెడ్ అకౌంటెంట్. కుంభకోణం చేసేవాడిని ఏమంటారు? విజయసాయిరెడ్డి అంటారు. నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తూ చక్కగా సక్రమంగా ఆర్థిక క్రమశిక్షణ నేర్పాల్సిన వాడివి, నువ్వేం చేసావు? జగన్ కోణమాన్ని నేర్పించు. అంటే అతనికి రాదా? అందరూ ఒకే తానులో గుడ్డలు. ఆ బట్ట ఒక 10 సంవత్సరాల ముందర పుట్టింది, ఈ బట్ట 10 సంవత్సరాల తర్వాత పుట్టింది. అంత ఒకటే తాను. వాళ్ళకి ఎవరికి ఇది ఆర్థిక నేరం ఇట చెయ్యి అట్ట చెయ్యి అని ఎవడికి చెప్పక్కర్లా, అందరూ తురుంకాన్లే. నీకు బయట జైలు జీవితం గడిపి బయటికి వచ్చిన తర్వాత కొంచెం శుద్ధంగా బతుకుదాం అన్నది లేకుండా ఏం చేసావు? 100 కోట్లు లిక్కర్ స్కామ్ మా ఇంట్లో మీటింగ్ పెట్టి, అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి, అందరూ తెలియగలే కదా, తురుంఖాన్లే కదా, ఎవడు సొంత డబ్బులు జేబులో నుంచి బయటికి తీయలే. అందుకని విజయసాయిరెడ్డికి చెప్పారు 100 తీసుకురాపో అని. వెళ్ళి వాళ్ళ అల్లుడు వాళ్ళ అన్నని అడిగి 100 తెచ్చాడు. అంటే డబ్బులు నీకెంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ కుంభకోణం మీద నువ్వు 100 కోట్లు పెట్టుబడి పెడతావా?
ఆ లెక్కలన్నీ బయటికి తీయటానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. అని చంద్రబాబు ఏం చేస్తాడు? చంద్రబాబు ఆపాలా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వస్తుంటే లేదు విజయసాయిరెడ్డికి బాగా నిఖార్సైన తెల్ల జుట్టు ఉంది, ఆయనకు తెల్ల జుట్టుతోటి గడ్డం కూడా ఉంటుంది, అందుకని ఆయన దగ్గర పోవద్దని చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి? ఏమనుకుంటున్నావు? నీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏవో దొరుకుంటాయి, మంచి కాగితాలు దొరుకుంటాయి, మంచి ఆదర్శవంతమైన కాగితాలు ఏవో దొరుకుంటాయి. ఆ కాగితాలు దొరికినాయి అన్న ఉక్రోషంలో చంద్రబాబు నాయుడిని పట్టుకొని నానా మాటలు. పోయే వయసు వచ్చింది, మంచి పనులు చేసిపో అంట. నువ్వేం 16 ఏళ్ళ పిల్లగాడివా? నీకు ఆయనకు 6 ఏళ్ళు తేడా. ఆయనకి 76, నీకు 70. నువ్వేం 1000 ఏళ్ళు బతుకుతావా? నువ్వు మంచి పనులు ఎందుకు చేయట్లే? అంటే 1000 years బతుకుతాను, ఇప్పటికి అయింది 70 కదా అనుకుంటున్నావా? మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీ ఉక్రోషాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు మీద ప్రదర్శిస్తా అంటే వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అంత ఒకసారి కాదు, అంత ముందర కూడా ఇదే విజయసాయిరెడ్డి ఇదే ఆ గబ్బు నోరేసుకొని నువ్వెంతకాలం బతుకుంటావు, నువ్వెంతకాలం బతుకుంటావు. తప్పుడు మాటలు మాట్లాడకూడదు. వయసు వచ్చినప్పుడు ఆ వయసుకి హుందాతనాన్ని ఇచ్చే మాటలు మాట్లాడాలి. నువ్వు నీ కుంభకోణాలు, నీ పుట్టుకే కుంభకోణం, నువ్వు మొత్తం అన్ని కుంభకోణాలే, ప్రతిదీ కుంభకోణమే. అన్నీ తీసుకొచ్చి అన్నీ ఆ జగన్మోహన్ రెడ్డిని కంపెనీలు పెట్టించావు, కొట్టేశావు. నువ్వెంత కొట్టేశావు మధ్యలో? నువ్వు అంత సచ్చీలుడివి, అంత నిజాయితీపరుడు అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నువ్వేం చేయాలి? యాజ్ ఏ ఆడిటర్ నువ్వేం చేయాలి చెప్పు విజయసాయిరెడ్డి? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో యాజ్ ఏ ఆడిటర్ నువ్వేం చేయాలి? సార్ ఇదిగో పిల్లగాడు ఇక్కడి నుంచి కొట్టేశాడు సార్, దీనికి నేనే మధ్యవర్తిని సార్, ఇందులో నేను 10% కమిషన్ నేను తీసుకున్నా సార్, కానీ 90% ఈ పిల్లగాడే కొట్టేశాడు సార్ అని చెప్పి అప్రూవర్గా మారాలి కదా. 14 ఏళ్ళు అయింది, మారావా? అప్రూవర్గా ఎందుకు మారలా? నీతులు చెబుతున్నావు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి దొరికినాయి, మంచి కాగితాలు దొరికినాయి విజయసాయిరెడ్డి దగ్గర. అంటే ఈయనే ఇచ్చాడా అంటే రాజకేశ్వరరెడ్డి గురించి మొత్తం అన్నీ బయటపెట్టింది విజయసాయిరెడ్డే కదా. లిక్కర్ కుంభకోణం మొత్తం రాజకేశ్వరరెడ్డి చేశాడని చెప్పాడు కదా. 100 కోట్లు నేను మా అల్లుడితోటి సర్దాను అని చెప్పాడు కదా. వాటికి సంబంధించిన కాగితాలన్నీ దొరుకుంటాయి. అందుకని కొంచెం తత్తరపాటుతోటి ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు నాయుడిని తిడుతున్నాడు. ముందు మంచి పనులు చేయటం అనేది విజయసాయిరెడ్డి నేర్చుకోవాలి. కనీసం ఈ 70 ఏళ్ల వయసులో అయినా నేర్చుకో. ఉంది కదా చచ్చినంత కట్టుకుపోయినంత ఆస్తి ఉంది. ఏం చేసుకుంటావు? ఆ డబ్బులన్నీ ఏం చేసుకుంటావు? కనీసం ఖర్చు పెట్టి, పేదలకు ఖర్చు పెట్టి, నీ చేసిన పాపాలకి పరిష్కారంగా పేదలకు ఏదైనా ట్రస్ట్ పెట్టు. విజయసాయి నూగంబాకమో వేణుంబాకమో ఏదో ఉంది, వేణుంబాకం విజయసాయిరెడ్డి ట్రస్ట్ అని పెట్టి పేదవాళ్ళకి సాయం చేయి. ఇప్పుట మళ్ళీ వచ్చి పేపర్ పెడతాట, పార్టీ పెడతాట. ఈ కర్మ ఆంధ్రప్రదేశ్కి దాపురించిన దరిద్రాలు ఇవన్నీ. సో కనకదుర్గ గారు, ఒక పక్క విజయసాయిరెడ్డి గారు జూలైలో పార్టీ పెట్టబోతున్నాను లేదా ఛానల్ పెట్టబోతున్నాను అని చెప్పేసి అంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక విజ్ఞప్తి వస్తుంది. ఖచ్చితంగా నీ పేరు ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు లేదా అగ్ని పరీక్షలు కావచ్చు, ఇవన్నీ దాటుకున్న తర్వాత నువ్వు పార్టీ కానీ ఛానల్ కానీ పెట్టుకో అని చెప్పేసి అంటున్నారు. ఒకటి, తన పైనటువంటి ఒక అక్రమాస్తుల కేసుకు సంబంధించి అవి తేలాలి. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే వైజాగ్కి సంబంధించి ఒక శాంతి కేసు, ఇప్పుడు ఆవిడ మీద కూడా విచారణ జరుగుతుంది, ఆవిడికి సంబంధించి కూడా DNA టెస్ట్ చేయించాలని చెప్పేసి కూడా అన్నారు. ఇవన్నీ కూడా జరిగిన తర్వాతే నువ్వు ఛానల్ పెడతావా పార్టీ పెడతావా అని చెప్పేసి ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. సో మీరేమంటారు? అంటే ఆయన అసలు ఇవి రెండు పెట్టడానికి కారణమే వాటి నుంచి తప్పించుకోవటానికి.
ఆయన ఉద్దేశం ఏంటంటే మన చేతిలో ఛానల్ ఉంటే మన ఎవడు ప్రశ్నించడు. అదేవిధంగా ఒక పార్టీ పెట్టాడు అనుకోండి, అసలు ప్రశ్నించరు. అంటే ముందు యాక్చువల్గా పార్టీ కంటే మీడియానే పవర్ఫుల్ అనుకోండి, అందులో డౌట్ లేదు. తర్వాత ఇంకొక మాట, నాకు ముఖ్యంగా ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వృద్ధ జంబూకం గారికి. వృద్ధ జంబూకం అని ఎందుకంటున్నానంటే ఆయన పాప చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు ముసలాడు అంటున్నాడు కదా, అందుకని వీరొక వృద్ధ జంబూకం కురు వృద్ధుడు ఆయన నా దృష్టిలో. అందుకని ఆ వృద్ధ జంబూకం గారికి ఏం చెప్తున్నా అంటే మీ ఆలోచన చాలా బాగుందండి, కానీ మీరు ఇంకొక మాట కూడా అన్నాడు. నేను ఇప్పుడు ఛానల్ ఎందుకు పెట్టదలుచుకున్నానంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద రోజు పోరాటం చేస్తాడు ఆయన. ముందు నీ అవినీతి మీద నువ్వు పోరాటం చేసుకుని నీ ఛానల్లో నీ అవినీతి గురించి చెప్పుకుని, ఇదిగో నేను ఇంత చేశాను, ఇదిగో పాప మా జగన్మోహన్ రెడ్డి ఇంత చేశాడు, లేకపోతే మా పెద్దిరెడ్డి ఇంత చేశాడు, మా ధనంజయ రెడ్డి ఇంత చేశాడు, వాసుదేవ్ రెడ్డి ఇంత చేశాడు, నేను అందరికంటే ముందు చెప్పిన రాజకేశరెడ్డి ఇంత చేశాడు. చక్కగా మీ ఛానల్కి వచ్చిన వ్యూస్ ప్రపంచంలో ఏ ఛానల్కి రావండి. ఏం సార్? 100%. అసలు మొత్తం అసలు పేలిపోతుంది అంటాను చూడండి, ఛానల్ పేలిపోతుంది అలాగా. అంటే ఇప్పుడు ఉన్న ఛానల్స్ వాటిని ఏమంటారు అనమాట, ప్రచరిస్తలేదని చెప్పి బాధలో ఉన్నాడు అనుకోవాలా? ఉండొచ్చు. పాప ఆయన సత్యాలు చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు సడన్గా ఆయనకి ఏమైందంటే ఇందాక వారు అన్నారు కదా, ఎక్కడో బోధి వృక్షం కనిపించి ఉంటుంది, అక్కడ కూర్చుని ఉంటాడు. జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు మీడియా పెడతానంటున్నాడు, ఛానల్ పెడతానండి. అది కూడా డిజిటల్కే వస్తాడులేండి, శాటిలైట్కి పర్మిషన్ లేదు ఇప్పుడు. తర్వాత శాటిలైట్కి వస్తాడు. ముందు ముద్ద దిగితే మధ్యకి మారాడగచ్చు అన్నారు. అలాగా ముందు అసలు నువ్వు డిజిటల్కి రా, వచ్చి వాస్తవాలు మాట్లాడు. తర్వాత నేను అసలు ఛానల్ పెట్టనిస్తారా, లేకపోతే జైల్లో నువ్వు ఛానల్ పెట్టుకోవాలా, తర్వాత ఆలోచిద్దు కానీ. ఎందుకంటే ఇవాళ అసలు ఆయన నిన్న మాట్లాడిన మాటలన్నీ భలే చిత్రంగా మాట్లాడాడండి. అసలు ఆయన చాలా అమాయకుడు, చాలా సచ్చీలుడు ఆయన. అసలు పాపం ఆయనకి ఏమీ తెలియదు. ఈడీ వాళ్ళు వచ్చారు, ఆ ముసలాడు చెప్తే వీళ్ళు వచ్చారు. పాపం ఈయన చాలా పడుచువాడు. నిన్ననే పాపం 16 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి పెద్ద మనిషికి. అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న మాత్రం అరికాలు మంట నెత్తికెక్కిందండి నాకు. మీరు ఏమన్నా అనుకోండి, ఒక ఇందాక వారు చెప్పినట్టుగా చార్ట్ అకౌంటెంట్ అంటే చిన్న విషయమా? ఎంత కష్టపడితే అవుతారండి. ఆ డిగ్రీకేనో విలువ ఉండాలిగా. ఆ మాటలేంటి, ఒక పెద్ద మనిషి తరహా లేదు, ఒక మెచ్యూరిటీ లేదు, ఒక దిగజారుడు మాటలు, అదేంటారు బజారు మాటలు అంటాను చూడండి, అట్లా మాట్లాడుతున్నాడు. తర్వాత అంటాడు ఈడీ ఏమీ దొరకలేదు, అసలు నా దగ్గర ఏమీ లేదు, నేను తెరిచిన పుస్తకం అన్నట్టు మాట్లాడాడు. తర్వాత ఇప్పటికి 3వ ఇది నన్ను విచారించటం, మళ్ళా వస్తా అంటున్నారు, వచ్చినా పర్వాలేదు నేను సహకరిస్తానంటాడు. ఇన్ని చెప్పి మళ్ళా కాదు నేను రాజకీయాల్లోకి వస్తాను, జూలైలో నేను పార్టీ పెడతాను, తర్వాత ఛానల్ పెడతాను అని అంటాడు. అంటే ఏంటి, నువ్వు భయపడుతున్నావనేగా? అంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు భయపడుతున్నావు. నిన్నటి వరకు నేను రాజకీయాలు వదిలేశాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను ఒక రైతుని అన్నాడు. రైతు ఇవాళ ఏమైపోయాడు? రాజు అయిపోతున్నాడా సడన్గా? ఆ రైతు ఏమైపోయాడో తెలియదు. మొన్నేమో పిచికారీ కొడుతూ కొన్ని ఫోటోలు, అంతకుముందు ఒక జీపు దగ్గర నిల్చుని, ఈయన ఒక రైతు జీపు దగ్గర నిల్చుంటాడు. అంటే ఈయన మోడర్న్ రైతేమో నాకు తెలీదు. సో ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. అసలు సన్యాసం అన్నాడు, ఇప్పుడు మళ్ళీ సన్యాసం కాస్త సన్యాసి కాస్త మరి ఇంకేమయ్యాడు? నేను పదాలు ఎందుకులేండి, నా నోట్లో అనవసరంగా వస్తాయి. కాబట్టి ఇవాళ ఆయన రాజకీయ సన్యాసం నుంచి రాజకీయ పార్టీకి వచ్చాడు ఆయన. సో రాజకీయ పార్టీ పెడతాడు. ఇంకో మాట కూడా అన్నాడు, వైసీపీ పని అయిపోయింది, వైసీపీ వేస్ట్ అన్నాడు. ఇది పాప ఇంకా జగన్మోహన్ రెడ్డి విన్నాడో లేదో, ఊరెళ్ళాడనే మాట్లాడుంటాడు, ధైర్యంగా మాట్లాడాడు అంటారా? మరి ఈడ్చితంతే మళ్ళీ ఎక్కడ పడతాడు? మరి మొత్తానికి ఛానల్ పేరు కావచ్చు, పార్టీ పేరు కావచ్చు, ఏం కావచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం విజయశాంతి అని ఉండొచ్చు, పార్టీ పేరు ఉండొచ్చు, ఛానల్ పేరు విజయ్ ఉండొచ్చు. ఛానల్ పేరు అయితే మాక్సిమం A2 టీవీ అని పెడదామని చెప్పి చూస్తున్నారు. A2 పెట్టినా పర్వాలేదు, విజయ్ పెట్టినా పర్వాలేదు. ఇదైతే విజయశాంతి పార్టీ అని ఉండొచ్చు. A2 అని చెప్పి నాకు అర్థమైంది, ఆయన A2 కాబట్టి. కానీ A2ని తని తరవేశారు కాబట్టి మరి ఇందులో కూడా A2నేనేమో, ఇంకా స్టిల్ కేసుల్లో A2నేనే కదా. దీంట్లో మాత్రం A5 A2 అని పెడతాడు. పార్టీ పేరు విజయశాంతి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, ఈ కేసులన్నీ తేలకుండా నువ్వు పార్టీ ఎలా పెడతావని. అది కూడా కరెక్టే, ప్రజలు అదే అడుగుతున్నారు. అందుకే నేను అంటున్నా, ఫస్ట్ ఒక డిజిటల్ ఛానల్ పెట్టేసి మొత్తం మీ లీలలు, తర్వాత మీరు చేసిన కుంభకోణాలు, మద్యం కుంభకోణం, ఎవరెవరు ఎంత తిన్నారు, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చారు, ఇవన్నీ చక్కగా ఎపిసోడ్ ప్రకారం చేశారంటే కరెక్ట్గా ఒక 6 నెలలు చేస్తే చాలండి. ఛానల్ పైకి వెళ్ళిపోతుంది, ఈయన పైకి వెళ్ళిపోతారు. సో సత్యమూర్తి గారు,
వాస్తవానికి బెంగాల్ కోల్ స్కామ్లో జరిగినట్టు 440 కోట్లకి సంబంధించి అక్కడ ఐపాక్ సంబంధించినటువంటి ఒక ఆ తీగ లాగితే దొంకగలిగినట్టు ఇప్పుడు ఈడీ సోదాలు జరిగాయని చెప్పేసి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధాలు ఉన్నాయని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడంలో ఏంటి ఆంతర్యం అంటే? ఏముంది ఇప్పుడు వీళ్ళకి దోచుకోవటం దాచుకోవటం అనేది వీళ్ళకి మొదటి నుంచి కూడా అలవాటు. ఈ ఐపాక్ని తెచ్చిపెట్టుకున్నారు. ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు? ఎలక్షన్లో స్ట్రాటజీ వేసి అధికారంలోకి రావాలి అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకని ఐపాక్ని తెచ్చిపెట్టుకున్నారు. ఐపాక్ సంస్థకి సంబంధించిన వ్యక్తి, టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, అతను ఏం చేశాడు? రాజకీయ పార్టీలకి స్ట్రాటజీ ఇచ్చినందుకు అరెస్ట్ చేయలే. కోల్ స్కామ్లో కొట్టేసిన డబ్బులు మనీ లాండరింగ్ చేసినందుకు అరెస్ట్ చేశారు. అంటే ఏంటి, మీకేం అర్థమైంది? అంటే మనీ లాండరింగ్ చేసే వాళ్ళందరూ బ్యాచ్, మొత్తం ఒకటే బ్యాచ్. ఎక్కడెక్కడ ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఎక్కడ ఉన్నా సరే డిప్యుటేషన్ తెచ్చుకొని మరి పెట్టుకుంటారు. అందుకని ఇక్కడ ఈ బ్యాచ్ ఏంటంటే మామూలు బ్యాచ్ కాదు. మామూలుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు కూడా వీళ్ళు కేసుల్ని ఆషామాషిగా తీసుకోకూడదు జగన్ గారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎప్పుడు రిజిస్టర్ చేశారు కేసు? 2 ఏళ్ల కిందట చేశారు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? విజయసాయి రెడ్డిని అసలు ఈ పాటికే మొత్తం తీసుకెళ్ళి తిహార్ జైల్లో కూర్చోబెడితే మొత్తం అన్నీ చెప్పేవాడు కదా. చాలా కాలయాపన చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎట్ ది సేమ్ టైం సిట్టు కూడా, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు కూడా అందరినీ పట్టుకున్నది, కానీ విజయసాయి రెడ్డిని ప్రెస్ నుంచి వదిలేసింది. సిట్టు వదిలేసిన వాళ్ళల్లో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఎవరు అంటే ఈ విజయసాయి రెడ్డి. నా ఇంట్లో కూర్చొని అందరం కలిసి మేము లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ చేశాము అని చెప్పింది విజయసాయి రెడ్డి. 100 కోట్లు సమకూర్చింది నేను అని చెప్పింది విజయసాయి రెడ్డి. మరి విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు నారాయణ స్వామి అని, ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా. మరి అతన్ని పిలిచారు, నాకు సంబంధం లేదండి అన్నాడు, వదిలేశారు. ఎట్లా వదిలేస్తారు? ఎక్సైజ్ మంత్రికి సంబంధం లేకుండా పాలసీ ఎట్లా రూపొందిస్తారు? అందుకని సిట్ ఈ పాటికే ఈ విజయసాయి రెడ్డిని, ఈ నారాయణ స్వామిని, వీళ్ళిద్దరిని గనక అరెస్ట్ చేసి ఉన్నట్టయితే చాలా బాగుండేది. విజయసాయి రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పేవాడు కాదు. అందుకని ఆ సిట్టు చేసిన పొరపాటుతోటి విజయసాయి రెడ్డికి కొమ్ములు వచ్చినాయి. ఇప్పుడు సిట్టు నన్ను వదిలేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి పట్టుకుంటుందా అంటాడు. అంటే నిన్నెవరు పట్టుకోకూడదా? నువ్వు ఆదాన్ డిస్టిలరీస్ కథ ఏంటి విజయసాయి రెడ్డి? నువ్వు చంద్రబాబు నాయుడు మంచి పనులు చేయాలి, లేకపోతే ఆయన మంచి పనులు చేయాలి, ఈయన మంచి పనులు చేయాలి. నువ్వు ఏం చేసావో చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ ఎట్లా వచ్చిందో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ కథ కమామిషు చెప్పు. ఆదాన్ డిస్టిలరీస్ అన్న పేరు ఉంది కదా అని మీరేదో అనుకుంటారు, దానికి చాలా పెద్ద పెద్ద డిస్టిలరీలు ఉన్నాయి, బ్రూవరీలు ఉన్నాయని. దానికి ఏళ్ళు ఉత్త కాగితం మీద ఉంటుంది అంతే. ఉత్త కాగితం మీద 1,00,000 రూపాయలతో కంపెనీ స్టార్ట్ చేస్తే సంవత్సరం తిరక్కు ముందే 12,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళింది. అలాంటి బిజినెస్ అందరూ చూపించచ్చు. మరి ఈ విజయసాయి రెడ్డి, ఈ పెద్ద ఆడిటర్ గారు, ఈయన చేసే పని అది. ఆ కాగితం ఏంటో అడగండి ముందు. అంటే ఈ విజయసాయి రెడ్డిని వచ్చి ఇప్పుడు చంద్రబాబు అవినీతిని బయటికి తీసావుగా. నువ్వును నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు
బయటికి తీశారుగా, 53 రోజులు జైల్లో పెట్టారు. బయటికి జైల్లో పెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగు విజయసాయిరెడ్డి వెళ్ళి ఒకసారి ఏం చెప్పాడు ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి? ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాం, ఆయన అవినీతి పరుడని చెప్పలేక వస్తున్నాం, ఎవడూ నమ్మట్లేదు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటే ఎవరు నమ్మట్లేదు, నమ్మించడానికి వస్తున్నాం మేము, మొత్తం అంతా అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఇస్తూనే ఉన్నాం, ఎవరు నమ్మట్లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. విజయసాయిరెడ్డి గురించి అంత కష్టపడక్కర్లేదు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన ఫోటో చూపిస్తే చాలు ఆ కుంభకోణం చేసే ఉంటాడంటారు. అందుకని ఎవరి క్రెడిబిలిటీ ఏంటి, మార్కెట్లో ఎవరి క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒకసారి చూసుకో విజయసాయిరెడ్డి. నీ క్రెడిబిలిటీ ఇది. నువ్వు నేను వ్యవసాయం చేస్తాను అంటే అని ఒకసారి ట్వీట్ పెట్టావు కదా విజయసాయిరెడ్డి, ఒకసారి ఆ ట్వీట్లో కింద కామెంట్లు ఏమున్నాయో ఒక్కసారి చూసుకో ఏమున్నాయో. ఆ తర్వాత ఆ ఎండోమెంట్స్ ఆఫీసరు శాంతిని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, కేసు పెట్టారు కదా, దాని కింద ఏమి కామెంట్స్ ఉన్నాయో ఒక్కసారి చూసుకో. నీకు ట్విట్టర్ అంటే చాలా ప్రేమ ఉంది కదా నీకు, ఎక్స్, అందులో చాలా రకరకాల నీతులు చెబుతూ ఉంటావు కదా, ఒకసారి తీసి చూసుకో అందులో ఏముంది కామెంట్. యంగ్ బాయ్ హార్ట్ అటాక్ వచ్చి ఏమైనా అయిపోతాడు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మొత్తం మన రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికి పట్టిన చెడపురు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నేను అందుకనే చాలా సీరియస్గా ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, కేసుని డిలే చేయమాకండి. మీరు ఇప్పటికే 2 సంవత్సరాల కాలయాపన చేశారు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం క్లియర్ కట్ కేసు. మీరు ఢిల్లీ మద్యం స్కామ్లో మీరు అట్టర్ ఫ్లాప్ అయ్యారు, ఫెయిల్ అయిపోయారు. మనీ ట్రయల్ మీరు చెయ్యలేకపోయారు ఢిల్లీ కుంభకోణంలో. ఆంధ్రప్రదేశ్ కుంభకోణంలో, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో సిట్టు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు మొత్తం ఆధారాలతో సహా వెతికి పెట్టి మీకు పళ్ళెల్లో పెట్టి వడ్డించినట్టు వడ్డించింది. మీరు అందుకని ఈ కేసుని తొందరగా తీసుకెళ్ళి ఈ బ్యాచ్ మొత్తాన్ని తీసుకెళ్ళి తిహార్ జైల్లో పడేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకంటే మీ పరువు ప్రతిష్టలు అన్నీ పోయినాయి ఆ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో. మళ్ళీ మీ పరువు ప్రతిష్టని మళ్ళీ మీరు తెచ్చుకోవాలంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా కదిలి చకచక పావులు కదిపి సిట్ వాళ్ళు ఆల్రెడీ అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించి పెట్టారు కాబట్టి వాటిని ఉపయోగించుకొని మళ్ళీ మీ క్రెడిబిలిటీ మీరు తెచ్చుకోండి. ఇమ్మీడియట్గా విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేసి మీరు ఎక్కడ పెడతారో, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వీలు లేదు, తెలంగాణలో పెట్టడానికి అంతకన్నా వీలు లేదు. అందుకని తిహార్ జైలుకి తీసుకెళ్ళటం బెటరు. సో కనకదుర్గ గారు, వాస్తవానికి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ అదే విధంగా చూసుకుంటే సాక్షిలో కూడా ఈ ఒక వార్త వేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోకలే ఇలాంటి కేసులు పెడుతున్నారు, ఈడీని పంపిస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు అంటే విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేసాడు, అయిపోయింది, ఇంకా పార్టీ పెట్టలేదు. అయినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన ప్రేమని ఏదైతే సాక్షిలో వార్తని వేసి చూపించారు. నిజంగా రాజకీయ ప్రత్యర్థ కాదా విజయసాయిరెడ్డి అంటే ఏం చెప్తారు? ఆయన ఎందుకు అవుతాడు? అసలు ఆయన ఎవడు? ఒక ఎంపీ అయితే రాజకీయ ప్రత్యర్థి అయిపోతాడా? అది ఎంపీ కూడా లేదు కదా, అసలు మామూలుగా. పోనీ గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎంపీ కూడా కాదు. ఎప్పుడో ఏదో కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలని, ఆయన ఎప్పుడో పెట్టబోయే పార్టీ గురించి మనకెందుకు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో విజయసాయిరెడ్డి గారి గురించి ఇలాంటి రాతలు రాస్తున్నా అంటే వీళ్ళిద్దరి మళ్ళీ చెప్పాను, ప్రేమ ఎప్పుడూ చచ్చిపోలేదండి. మీరు నువ్వు ఇవన్నీ నాటకాలు, ఇవాళ కొత్తగా ఏవి నాటకం ఆటల్లా. నేను బయటికి పంపుతాను, నువ్వు నటించన్నాడు, ఆయన నటిస్తున్నాడు. దానికి మళ్ళీ ఏం లావాదేవీలో ఏ డీల్స్ ఉన్నాయో. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఊరికే రాలే కదండి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా బొగ్గు కుంభకోణం మొత్తం చూడండి, మీకు ఏమొస్తుందో. బొగ్గు కుంభకోణంలో అసలు ఎంత చిత్రం అంటే ఏపీలో వైసీపీకి దీనికి సంబంధం ఉంది అని వచ్చింది. 50 కోట్లు వీళ్ళు షెల్ కంపెనీల ద్వారా చేశారని. ఐపాక్లో వాళ్ళు దాని మీద విచారిస్తున్నారు.
మీకు మమతా బెనర్జీ కూడా వాళ్ళని వెనకేసుకొచ్చింది కదా. ఐపాక్ వాళ్ళని ఎందుకు ఆ ఈడీని ఇది చేసింది కదండి, బదనాం చేసింది ఆవిడ. దాని మీద కూడా మోదీ మాట్లాడారు. ఇది చిన్న కుంభకోణం కాదు. మీరు చెప్పండి 450 కోట్లు ఎంతో, అందులో 50 కోట్లు షెల్ కంపెనీల ద్వారా వైసీపీకి వచ్చింది. దాని మీద ఇప్పుడు ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు ఈడీ రైట్స్ జరుగుతున్నాయి, ఊరికే జరగట్లా. ఈయన అసలు రాజకీయ ప్రత్యర్థిని ఎట్లా చెప్పుకుంటాడు ఈయన చంద్రబాబు నాయుడికి? చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ముందు మీరెంత అసలు? నువ్వెవరు అసలు? ఒక చార్టెడ్ అకౌంటెంట్వి, షెల్ కంపెనీల ద్వారా నువ్వు ఎవరికి లబ్ధి చేకూర్చావు? జగన్మోహన్ రెడ్డికి చేకూర్చావు. దాంట్లో నువ్వు కూడా బాగుపడ్డావు. బాగుపడి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు 100 కోట్లు అప్పు ఎలా ఇప్పించావు నువ్వు? ఒక నోటి మాటతోటి 100 కోట్లు అప్పు ఇప్పించాడంటే 1000 కోట్లు కూడా ఇప్పించగలడు ఆయన కదా. అంటే నువ్వు ఎంత డబ్బు తినుంటావో ఈ ఒక్క మాట చాలు. ఇప్పుడు నువ్వు అన్యాయం చేసావా, అక్రమం చేసావా, అవినీతి చేసావా, దొంగిలించావా అనేది 100 కోట్లు నువ్వు అప్పిప్పించడంలోనే నోటి మాటతోటి తేలిపోయింది కదా. ₹1,00,000 సంబంధించి అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతుంది, తల్లి కొడుకుల మధ్య నేను అంటుంది కదా, అది కూడా అల్లుడి అన్నగారితో ఇప్పించావంటే నీ కెపాసిటీ ఏంటి, నీ అల్లుడి కెపాసిటీ ఏంటి, అల్లుడి అన్నగారి కెపాసిటీ. నాకు తెలిసినంత వరకు అల్లుడు అన్న కాదు, విజయసాయి రెడ్డికి సంబంధించిన డబ్బులు అయి ఉండొచ్చు. కాదండి, భలే వాళ్ళే మీరు. విజయసాయి రెడ్డి బినామీలు వాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈడీ సెర్చ్ చేస్తుందంతా బినామీలనే కదా. ఇప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళ డ్రైవర్లు, వీళ్ళ పని వాళ్ళు, వీళ్ళ చుట్టాలు, అసలు ఎవరు చుట్టుపక్కల ఎవరుంటే వాళ్ళు అంటే చాలు, వాసన వస్తే వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బు ఈందే, అపనంగా ఎక్కడి నుంచి తెచ్చిపెట్టలేదు ఆయన. అందుకే నోటి మాటతోటి అన్నాను నేను. ఒక కనుసైగతోటి 100 కోట్లు వచ్చాయంటే మీకు విజయసాయి రెడ్డి కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి ఏం కెపాసిటీ అర్థమవుతుంది, ఎన్ని వేల కోట్లు తినేశాడు అనేది ఆయన కెపాసిటీ. అది నేను చెప్తున్నా. సో మొత్తం మీద ఈ కేసులో అందరూ పట్టుబడ్డారు అనే అర్థమవుతోంది. ఇవన్నీ కూడా కంటి తుడుపు మాటలు, బెదిరించడానికి నేను రాజకీయ పార్టీ పెడతా, లేకపోతే నేను డిజిటల్ మీడియాకి వస్తాను, మీ సంగతి తేలుస్తానంటే ముందు నీ సంగతి ఏంటో బయట పెట్టుకో. తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతి చేశారా లేదా. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఛానల్ పెడతానంటున్నాడు తప్ప నేను ప్రజలకు ఏదో మంచి చేయడానికి వస్తానంటల్లా. ఇది అసలు అన్నింటికంటే ఫన్నీయెస్ట్ ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి బయట పెట్టాలనుకుంటే నిన్న మొన్నటి దాకా సాక్షిలో ఉన్నాడే కదా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడుగా. ఈ రోజు నిజంగానే మళ్ళీ ఒక ఛానల్ పెట్టి మరి ఎందుకు సాక్షికి ఇస్తే వేరే. సాక్షికి ఇప్పుడు విడిపోయారు కదా, అందుకని సాక్షికి వెళ్ళాడు ఆయన. సాక్షి కూడా వేస్ట్ ఆయన దృష్టిలో. తను సొంతంగా పెడితే తన ఆలోచనలు కాదు మీకు అర్థం కావట్లా. నేను ఒక మీడియా ఓనర్ అని చెప్పుకుంటే మీరు నా దగ్గరికి రారు ఈడీ వాళ్ళు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు మీకు అర్థమైంది, మీడియా అనేది ఈరోజు అలా ఉపయోగపడుతుంది అనమాట. ఒకప్పుడు మీడియా అంటే వేరేగా ఉండేది, ఇవాళ మీడియా అంటే ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తర్వాత ఇట్లాగా అవినీతి చేసిన వాళ్ళకి మీడియాను అడ్డం పెట్టుకుందామని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది తప్పండి. నేను విజయసాయి రెడ్డి గారికి ఏం చెప్తున్నానంటే, దయచేసి మీరు మొత్తం అన్ని వివరాలు ఈడీకి ఇచ్చేసి మీరు అందులోంచి క్లియర్ అయిపోయాక వ్యక్తిగతంగా లేదు ఈ రకంగా అప్పుడు మీరు ఛానల్ పెట్టుకుంటారా, పార్టీ పెట్టుకుంటారా ఆలోచించుకోండి. వాస్తవానికి ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు ఏదైతే విచారణ జరిగిందో ఈడీ సోదాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. సో ఇవన్నీ కూడా తెలిసే జరిగాయి కాబట్టి ఖచ్చితంగా రేపో మాపో జగన్ ఇంటికి కూడా ఈడీ వెళ్ళబోతుంది అనేది కొంత వస్తున్న వార్తలు. మీరేమంటారు? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది అది ఒక స్వతంత్ర సంస్థ, అది ఇండిపెండెంట్గా పనిచేసే బాడీ అంతే తప్ప అది ఎవరో చెబితే వచ్చి పని చెయ్యదు. అది బేసిక్ పాయింట్, అందరూ గుర్తుంచుకోవాల్సింది అది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ ఆర్థిక నేరాలని బయటికి తీసుకురావటానికి ఏర్పాటు చేసిన సంస్థ. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇటువంటి కేసుల్ని పరిష్కరించడానికి వాళ్ళకు కొన్ని సపరేట్ అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాల ప్రకారం పోతారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అనేది ఇందాక నేను చెప్పినట్టు ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. వాళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిన విషయం దేశం మొత్తం గమనించింది. వాళ్ళకు కొంచెం క్రెడిబిలిటీ గ్యాప్ వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొంచెం క్రెడిబిలిటీ గ్యాప్ వచ్చింది. అందుకనే ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్లో
మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి. ఉమ్, అందుకని ఇమ్మీడియట్గా ఈ కేసుని మీరు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఉమ్, ఇప్పటికే 2 సంవత్సరాలు కొంచెం డిలే చేశారు కదా, అవును, ఉమ్, కొంచెం ఇమ్మీడియట్గా మొదలు పెట్టండి. ఇప్పుడు ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అవును, ఇప్పటికీ 400 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్, ఉమ్, 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం అని ఎవరు చెప్పారు? నేను, మీరు చెప్పలా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. అవును, 3,500 కోట్ల రూపాయలు కొట్టేశారు, ఉమ్, విదేశాల్లో మనీ లాండరింగ్ పంపించారు, ఉమ్, మొత్తం 11,000 కోట్ల రూపాయలు ఇందులో ఉమ్, స్కాండల్లో ఉన్నాయి అని చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఉమ్, ఉమ్, అది చెప్పి కూడా ఇప్పటికే 3 నెలలు 4 నెలలు అయింది. అవును, ఉమ్, అది చెప్పిన తర్వాత 4 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి రైడ్ చేశారు. ఉమ్, మరి ఇంకా ఫర్దర్గా మళ్ళీ ఇంకో రైడ్ చేయడానికి, లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఉమ్, ఇంకో సంవత్సరం తీసుకుంటే కుదరదు. అవును, ఉమ్, ఇమ్మీడియట్గా వీళ్ళని తీసుకెళ్ళి పడేయండి. వీళ్ళు బయట సమాజంలో వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. అవును, వీళ్ళు ఎందుకంటే వీళ్ళతోటి ఏమి కాదు, సమాజానికి చెడ్డ తప్ప మంచి ఏమి ఉండదు. అవును, అందుకని ఇమ్మీడియట్గా ఈ కేసుని ఉమ్. టేకప్ చేసి దీన్ని పరిష్కారం చేయాలి.